ఆంజనేయుడి గురించి ఎంతోమంది ఎన్నో ఎలివేషన్స్ ఇచ్చారు గానీ, ఒకళ్ళిచ్చిన ఎలివేషన్ ముందు ఇవన్నీ చాలా చిన్నవనిపిస్తాయి. యుద్ధంలో ఇంద్రజిత్ రాముడిని, లక్ష్మణుడిని ఓడించిన తర్వాత నాగాస్త్రంతో బంధించాడు. ఆ రోజు వరకు అన్నీ బానే ఉన్నాయి. ఆ రోజు ఒక్కసారి రాముడు నేలకూలాడు అన్న ఒక్క విషయం తెలిసిన ఆంజనేయుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ కోపం ఎలాంటిదంటే ఊహకు కూడా అందనమాట. ఆ కోపాన్ని చూసిన ఇంద్రజిత్తు భయంతో పరుగులు తీశాడు. తన తండ్రి రావణాసుడి దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు. తండ్రి, ఈరోజు ఆంజనేయుడి కోపాన్ని చూశాను. బహుశా ఆ రుద్రుడు మూడో కన్ను తెరిచి త్రిశూలంతో యుద్ధానికి పరిగెడితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది ఆ రూపం. నువ్వు దేవతల్ని జయించడానికి, దిక్పాలకుల్ని జయించడానికి కష్టపడ్డావు గానీ, నిజానికి ఆ రోజున అక్కడ ఆంజనేయుడు లేకుండా ఉండడం వల్ల మనం గెలిచాం. ఉండుంటే ఖచ్చితంగా ఓడిపోదువేమో. రేపు యుద్ధంలో ఆంజనేయుడు ఎదురైతే మాత్రం మనం యుద్ధం చేయలేం తండ్రి. ఎందుకంటే అతని కోపం ముందు మనం నిలబడలేం. చాలా భయంకరంగా ఉంది అతనిది. లేదు, ఈరోజు రాముడు కింద పడిపోయాడన్న కారణంతో యుద్ధం నుంచి బయటికి తప్పుకుంటే మనకు గెలుపు సాధ్యం. లేకపోతే గనక మనం గెలిచే అవకాశం కూడా ఉండదు. ఈరోజు అంతటి భయంకరమైన రూపాన్ని చూశాను అని చెప్పాడు.